దిగువ అహోబిలంలో శ్రీ ప్రహ్లాద వరదస్వామికి తేపోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అహోబిలం 46వ పీఠాధిపతి శ్రీవాన్ శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశకన్ సమక్షంలో అహోబిలం చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రామానుజన్ ఆధ్వర్యంలో ఉత్సవమూర్తులు శ్రీ ప్రహ్లాద వరదస్వామి, శ్రీదేవి భూదేవి అమ్మవార్లను ఆలయం నుండి ఊరేగింపు కోనేరు వద్దకు తీసుకుని వచ్చారు. అక్కడ కోనేటి నీటిలో ఏర్పాటు చేసిన తెప్పలో ఆశీనులను చేసి ప్రధాన అర్చకులు వేణుగోపాలాచార్యులు పూజల అనంతరం కోనేరులో 3 పర్యాయములు విహరింపజేశారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు మాట్లాడుతూ 11 రోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాలకు స్వామి అమ్మవార్లు అలసిపోయి ఉంటారు కనుక బ్రహ్మోత్సవాల అనంతరం 3 రోజుల పాటు నిర్వహించే తేపోత్సవాలలో సేదదీరేందుకు నీటిలో విహరిస్తారన్నారు. తేపోత్సవాలు తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి రవికాంత్ చౌదరి, హిమబిందు దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. రాబోయే 4 వారాల్లో గుడ్ ఫ్రైడే రాబోతుంది. యేసుక్రీస్తు యొక్క జీవితంలో చివరి 30 రోజులు ఎక్కడ గడిపాడు, ఏ పట్టణాలు, ఏ ప్రాంతాలు సంచరిస్తూ పరిచర్య చేశాడు, ఎవరితో ఎక్కువ సమయం గడిపాడు, ఏ అద్భుతాలు చేశాడు, ఎలా యెరూషలేములో ప్రవేశించాడు, ఎలా పాపిష్టి మనిషి కోసం అన్యాయపు తీర్పును పొందాడు, గాయపరచబడ్డాడు, సిలువ వేయబడ్డాడు, మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. యేసుక్రీస్తు యొక్క జీవితంలో చిట్ట చివరి 30 రోజులను గూర్చి ఎన్నడూ ఎప్పుడు విననటువంటి సిలువ సందేశాలు, అదే సమయంలో కళ్ళకు కట్టినట్టుగా అద్భుతమైన చిత్రాన్ని ప్రతి వారం ప్రదర్శించబోతున్నాం. కాబట్టి మీరు రండి, మీతో పాటు మీ కుటుంబాన్ని, బంధుమిత్రులను తప్పక ఆహ్వానించండి. కల్వరి టెంపుల్లో ప్రతి ఆదివారం 4 ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 9 గంటలకు, మూడవ ఆరాధన మధ్యాహ్నం 12 గంటలకు, 4వ ఆరాధన సాయంత్రం 6 గంటలకు. హరుణ్ ఫంక్షన్ హాల్, బస్ స్టాండ్ పక్కన, నంద్యాలలో.